అది అలా ఉండేది, ఆ చిన్న అలరి ఉండేది. గ్రౌండ్ లో క్రికెట్లు ఆడుకోవడం, ఇంకా ఏమంటారు అప్పట్లో దొంగచాటుకి వెళ్ళి పద్మాలయ థియేటర్లోను చిన్న చిన్న సినిమాలు ఉంటాయి కదా, బిట్లు ఆ బిట్లకి వెళ్ళిపోయి ఎవడన్నా చూసేస్తాడేమోనని పేపర్లో ఇంటర్వెల్ లో మాత్రం ఏంటో తెలిసిపోయా, సూపర్ అది. మరి తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, మనం తెలవకూడదు కదా వాళ్ళకి. ఇంటర్వెల్ ఏదో పాడేసుకున్నట్టే, నీ డబ్బులు లైట్లు లైట్ అమ్మాయి విశ్రాంతి ఎంత ఇప్పుడులాగా యాడ్లు అయ్యి లేవు అప్పుడు. లైట్లు ఆపేసి మళ్ళీ లైట్లు ఆరిపోయాకనే లేచేవాళ్ళు. పెద్ద బిట్లేవు లేవురా బయటకు వచ్చి ఫ్రెండ్స్ కి. అలా అలా కాలేజ్ డేస్ నాకు భలే ఇష్టం, నాకు చాలా ఇష్టం. భీమవరం నా లైఫ్ లో ఇట్స్ అ ఫ్లేవర్, ఒక గొప్ప నా జీవితాన్ని నాకు చూపించింది. అక్కడ కష్టం ఉంది, సంతోషం ఉంది, అల్లరి ఉంది, ఆడుకోవటం ఉంది, బాధ్యత కూడా ఉంది. మా సిస్టర్స్ మ్యారేజ్ నేను చదువుకుంటున్నప్పుడు నేను చేయాల్సి వచ్చింది. అవి కూడా బాధ్యతగా తీసుకుని అక్కడ చేసుకుంటే ఫ్రెండ్స్ అంత భలే సరదాగా ఉండేది భీమవరంలో. భీమవరంలో ఎక్కువ అప్పుడు మేము ఏంటంటే సునీల్ డాన్సర్, అతను డాన్సులు చేసేవాడు. నేను కృష్ణాష్టమి ఉట్లు కొట్టేవాడిని. హైటెక్ ఎక్కడికి నన్ను రానిచ్చేవారు కదా అసలు. ఆ ఉట్టి లాగే వాళ్ళు, ఆడు ఆ సందుడు ఆడు ఎక్కడికి వచ్చి కొడతా కుదరదు, ఎందుకంటే గోల్డ్ మెడల్ మనకు వచ్చింది కొట్టేది. ఎక్కడికి ఏదో గిఫ్ట్ తెచ్చేసాడు కప్పులు అప్పట్లో. వాడు ఎక్కడికి వెళ్ళినా అదే అనమాట. వాడు డాన్స్ చేస్తుంటే నేను కింద క్యాసెట్ ప్లే చేసేవాడిని, వాడు నేనేమన్నా ఉట్టు కొడతా ఉంటే అట్లా. అలాంటి లైఫ్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్. అండ్ కాలేజ్ డేస్ లో బాగా నాకు ఫ్రెండ్స్ చాలా మంది. ఒకసారి ఫ్రెండ్ అయ్యి ఇంకా అంటే నన్ను వదలరాళ్ళు. ఫ్రెండ్స్ అందరూ చుట్టూ ఉండరు, జోకులు వేసి సరదాగా కౌంటర్ లో నా మీద నేను జోకులు వేసుకోవడం, అలా అల్లరి సరదాగా ఉండేది. లక్ష్మీ మేడం కూడా నాకు మెసేజ్ పెట్టింది అనమాట, సురేష్ గారిని ఇట్లా అడగండి, లవ్ ప్రపోజల్ చేశారు నన్ను అని చెప్పేసి అని. అందుకోసం అడగాల్సి వచ్చింది. లక్ష్మీ మేడం ఎవరో? నేను ప్రపోజల్ చేసింది ఎవరండి బాబు? చేశారా లక్ష్మీ మేడం అంటే ఇప్పుడు మేడమే అన్నది, అక్క వదినండి. వదిన ఎవరా లక్ష్మి? నాకే తెలుసు, ఇది చెప్పాలి. ఎవరో ఒకళ్ళు ఉన్నారంటున్నావా కాలేజీలోనా? అలా లేరా? లేదా అలా లేరు అంటే పర్టికులర్ ఫిక్స్ అవ్వలేదు. ఇన్ని అందాలు అన్నాడు దానికి అక్కడ ఫిక్స్ అవుతాం. కరెక్ట్, ఓకే. అందరితో సరదాగా ఉండేవాడిని, కానీ నేను ఎక్కువ లవ్ లెటర్లు రాసేవాడిని. అంటే నేను వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి నేను బొమ్మలు వేయటం, లవ్ అవన్నీ చేసేవాడిని. ఏదైనా మంచి నెమలి ఎగురుతున్నట్టు, గోదావరి, ఏ పక్షులు, ఆ టైపు స్కెచ్ పెన్లతో డిజైన్లు వేసి దానికి లెటర్ రాసేవాడిని. అవి రాయించుకునేవారు. అప్పటి నుంచి బిజినెస్. 100 రూపాయలు ఇస్తే లవ్ లెటర్ రాత్రి ఎన్ని రాస్తుంటాం అలా. అది ఉండేది అప్పుడు. అండ్ ఇప్పుడు కొంచెం కొన్ని ఫ్యాంటసీ క్వశ్చన్స్ అడుగుతున్నాం. లైక్ ఫ్యాంటసీ అంటే ఇలా ఉంటే బాగుంటది, ఊహకి అందండి. కొంతమంది హీరోయిన్ల పేర్లు చెప్తాను, ఇప్పుడున్న హీరోయిన్ల పేరు. అదే, సో ఒక నిమిషంలో ఆన్సర్ చెప్పాలి. రౌండ్ ఫైర్ లో అలా ఏం లేదు, మీ ఇష్టం. లెంత్ ఎంతనే చెప్పుకోవచ్చు. లెంత్ లో మనకు ఉన్నది లెంత్ లో చెప్తాను నేను, షార్ట్ లో చెప్తా. కొంతమంది హీరోయిన్ పేర్లు చెప్తా, వాళ్ళతో డేట్ ఎక్కడికైనా వెళ్ళచ్చు, లైక్ ఏమని చేయొచ్చు. లైక్ నేను ప్లేసెస్ చెప్తా, హీరోయిన్లు మీరు చూస్ చేసుకోండి, ఓకేనా? ఇది బెస్ట్ కదా. డేట్ అసలు ఏమైనా అర్థం ఉందా? ఈ వయసులో మన డేట్లు మనకి ఇచ్చి అంటే జరగదు ఇప్పుడు. ఊహే కదా, జస్ట్ ఫ్యాంటసీ. చెప్పండి. టెంపుల్ కి ఏ హీరోయిన్ తో వెళ్తే బాగుంటుంది? రాశి గారు, సౌందర్య గారు ఫేవరెట్. ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఎస్, ఇప్పుడు కూడా స్టిల్ రాశి గారు అంటే చాలా యాక్ట్ చేశాను. కళ్యాణ వైభోగం. ఎస్, నేను ఆ రోజు డైలాగ్ చెప్తుంటే ఫస్ట్ లేచి తప్పట్లు కొట్టింది ఆవిడే. ఆ సీన్ చాలా మంచి సీన్. ఎంత బాగా చేశారండి అని. మేడం మీతో యాక్ట్ చేయడం నాకు అదృష్టం అండి. అయ్యో, చైల్డ్హుడ్ క్రష్ చాలా చెప్పారు క్రష్ అని చెప్పేసాను. ఆవిడకి మర్చిపోయాను. రాశి గారు చెప్పేస్తే ఆవిడ తగిన పేరు ఏంటంటే బాబు, మిమ్మల్ని చూడటానికి ఆ టైంలో నేను త్రివిక్రమ్ గారు బండి మీద వచ్చాడు. అర్ధరాత్రి సముద్రం అనే పాట షూటింగ్ జరుగుతుంది. మా జెమినీ టీవీ ఆఫీస్ వెనకాల రాక్ క్యాజిల్ అని ఉంటుంది, అందులో పాట తీస్తున్నారు. అప్పుడు నైట్ పూట ఆవిడ చూడటానికి వచ్చామంటే ఆవిడ అయ్యో వచ్చారా, అయ్యో అయ్యో అంటున్నారు. అవన్నీ గోల్డెన్ డేస్. రాశి గారు నాకు ఇష్టం. గుడికి రాశి గారితో వెళ్తాను, సౌందర్య గారు. నాకు రాశి గారు అంటే ఇష్టం అన్న, ఎందుకంటే సాక్రిఫైస్ ట్రెడిషనల్ గా ఉంటది. ఆవిడ ఫేస్ అది బబ్లీగా చక్కగా ఉంటది. పూల్, స్విమ్మింగ్ పూల్ డేట్, మంచి పూల్ వైబ్. ఏ హీరోయిన్ తో బాగుంటుంది? అసలు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రానివారు ఫస్ట్. మళ్ళీ సరదాగా ఆవిడ స్విమ్ చేస్తూ ఉంటే ఇది ఉంటాయి కదా సప్లై చేయడానికి స్టివార్ట్ ఉంటారు కదా, అలాగా అనుష్క గారు స్విమ్ చేస్తూ ఉంటే నేను ఏమైనా సప్లై చేయమని చేస్తా. ఆవిడతో డేట్లు అవి కాదు, కానీ అంత ఆశ కోరిక ఆకాశానికి మెట్లు ఏమి లేవు. కానీ ఆవిడ స్విమ్ చేయడానికి వచ్చారు, ఆవిడ రిలాక్స్ అవుతున్నారు. ఆ టైంలో ఆవిడకి జ్యూస్ పట్టుకెళ్ళి ఇచ్చి స్టివార్ట్ లాగా నేను అదే ఆ సప్లైయర్ కాదు, అదే డేట్ అనుకోండి. ఓకే, ఇద్దరు కూడా జ్యూస్ తాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, ట్రెక్కింగ్ నేను కొండలో ఎక్కనంటే ఎవరితో వెళ్తేనే వెళ్తేనే మన హీరోయిన్లతో. తమన్నా గారు ఇష్టం.
తమన్నా గారు. తమన్నా గారితో అలా ట్రెక్కింగ్ కొండలు చేసుకుంటాను. కొట్లు ఎక్కిడమే. కార్ లో లాంగ్ డ్రైవ్ అన్న. నాకు ఎక్కువ అనుష్క గారు వీళ్ళే, తమన్నా గారు, ప్రియమణి, వీళ్ళందరూ నన్ను సురేష్ అని పిలుస్తారు. నేను నా పేరుతో పిలిచే హీరోయిన్లు వాళ్ళంటే ఇష్టం. కార్లు డ్రైవ్ అంటే చాలా కబుర్లు మిస్ అయిపోయినాయి ఎప్పుడైనా ఉంటాయి కదా మంచిగా జ్ఞాపకాలు మాట్లాడుకొని. ఓకే అంటే వీళ్ళే ప్రియమణి గారితో కార్లో డేట్కి వెళ్దామని చెప్పేసి నాకు సంబంధం లేదా ఇష్టం. ఎస్ బైక్ మీద లాంగ్ డ్రైవ్ అన్న. ఎవరు నాకు గమ్ముకుడి హీరోయిన్ గుర్తురాలేదు భయ. మీకు ఒక మంచి ఆప్షన్ ఇస్తున్నా, హీరోయిన్ల ఉద్దేశం మీ ఇష్టం, హీరోలలో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ లో నన్ను తీసుకెళ్ళాలంటే బైక్ మీద అల్లరి నరేష్ గారితో వెళ్తాను, సరదాగా ఉంటది. ఆయన గాయం సినిమా గమ్యం అందులో సర్వానంద్ ఆయన వెళ్ళినట్టు ఆయన ఎక్కించుకుని వెళ్తారు, సరదా కవర్లు చెప్పుకుంటా. ఆయన బయట కూడా అలాగే ఉంటారు ఫ్రెండ్, ఆయన ఎక్కించుకుంటారు. నరేష్ గారితో వెళ్తారు, నరేష్ గారితో వెళ్తారు. మంచి హీరోలాగా కాకుండా మంచి నేచర్ భుజం మీద చేసి మాట్లాడేంత అలా ఉంటారు, అందరూ అలా ఉంటారు. ఆయన బాగా కొంచెం క్లోజ్ గా ఏంటి అని మాట్లాడతారు. మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాం అలా. పబ్కి వెళ్ళే తెలుసు అసలు ఇప్పుడు దాకా. ఎప్పుడు పబ్లో అక్కడక్కడ ఏదైనా పార్టీలు ఇస్తే వెళ్ళి అటు నుంచి అటు వచ్చేటివే తప్ప పబ్బింగ్. బట్ పబ్కి వెళ్తే ఎవరితో వెళ్తారంటే హీరోలు ఎవరైనా ప్రభాస్ గారితో వెళ్తారు. ప్రభాస్ గారు తీసుకెళ్తే ఆయన ఏం మాట్లాడతారు ఏమన్నా కొంచెం మాకు కూడా ఏమన్నా. ఏంటి ప్రభాస్ గారు నేను ఏమంటే సినిమాల గురించి మాట్లాడుకుంటే ఇంకా మాట్లాడతాం, ఇంకా పర్సనల్గా ఉంటాయి. ఏమైనా అడుగుతారా పెళ్ళి ఎప్పుడని అడుగుతారు? అలాంటివన్నీ మీరు ధైర్యాలు మీరు చేయండి పో. బీచ్ వైబ్ వాక్ చేసుకుంటూ అలా, ఇది కొంచెం అమ్మాయి చెప్తే బాగుంటది. హీరోయిన్ గారితో కూడా బీచ్ వాక్స్ కదా, ఇట్లా సన్ డౌన్ అవుతూ ఉంటది. అలాంటప్పుడు భలే రొమాంటిక్ చెప్తున్నాడు డార్లింగ్ నువ్వు. అసలు నాకు హీరోయిన్లు గబ్బుకి ఏంటో షాక్ కింద గుర్తు రాలేదు. ఎంతమందిని ఇంటర్వ్యూ చేసి ఎంతమందిని కలిసాను. నాకు ఎక్కువ అనుష్కే గుర్తొస్తారు. ఏ వైపు? కాజల్ గారు, తమన్నా గారు, సమంత గారు, కాజల్ గారు బాగుంటారు. అలా వాక్ చేసుకుంటూ వెళ్తారు. అన్న కొంచెం హాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ ఇలాంటి క్యారెక్టర్స్ అన్న అడిగాను ఫస్ట్ గుర్తుంది అన్న. ఇప్పుడు చెప్పండి అన్న, అలాంటి క్యారెక్టర్స్ కావాలి మీకు హాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ. క్యారెక్టర్ ఏదో ఒకటి మంచిది ఇస్తే చాలు చేసుకుంటాను. అవును, ఆ క్యారెక్టర్ పిక్ చేసుకోండి. ఇప్పుడు జోకర్ సినిమా ఉంది, ఇలాంటి క్యారెక్టర్ అలాంటి ఇష్టం, అది చెయ్యాలని. ఆ సినిమా చూసాను, అసలు ఆయన పర్ఫార్మెన్స్ అది ఫంటాస్టిక్. అలాంటి ఏదన్నా కథలో నేను ఉండి ఆ కథను కొంచెం ముందుకు నడిపించేలాగా, లేదా ఆ కథలో ఏదైనా ట్విస్ట్ అయ్యేలాగా నేను ఆ కథలో ఉన్నా. నేను ఇప్పుడు జోక్ గా చెప్తూ ఉండండి, సినిమాలో ఏదన్నా మనం గుర్తుండిపోవాలంటే మనం దెబ్బలని తిన మనం చచ్చిపోయాం అనుకోండి, ఇంపార్టెంట్ సీన్లు గుర్తుంటాం. అదే పాపం చచ్చిపోయాడని. లేదా మనం ఏదైనా ఒక అటెంప్ట్ చేస్తే గుర్తుండిపోయేలా ఉండాలి. అలాంటిది ఏదైనా క్యారెక్టర్ చిన్నదైనా పెద్ద చేస్తే ఇష్టం, అది చెయ్యాలని. అంటే కథలో మనం ఉండి మనం ఏదో చిన్న ట్విస్ట్ అవ్వాలి. డౌట్ అన్న, ఇప్పుడు మన స్క్రిప్ట్ రాసుకుంటారు కదా, స్క్రిప్ట్ రైటర్లో మిమ్మల్ని ఊహించుకొని రాసేవి తక్కువైపోయి, అంటే ఎవరైతే ఇప్పుడు సురేష్ అన్న కానీ మిగతా ఆర్టిస్టులు ఊహించుకొని రాసుకునే తక్కువై, రాసుకున్న తర్వాత వీళ్ళని పిక్ చేసుకునే క్యారెక్టర్స్ ఎక్కువైపోయినాయి సినిమాలు. రాసుకున్న తర్వాత వీళ్ళు పిక్ చేసుకునే చాలా ఎక్కువైనాయి. సో వాట్ యూ ఫీల్? అండ్ ఒక మీ మీద ఏమని అంటే నాకు అంత అవకాశం రాలేదు డార్లింగ్. నిజంగా ఏంటంటే నేను మెల్లమెల్లగా అంటే ఒక్కో స్టెప్ నేను పరిగెత్తి పాలు తాగేయలేదు ఏమి. చాలా పడి వచ్చి ఆ క్యారెక్టర్లు అట్లా వాళ్ళని కలిసి డైరెక్టర్ని కలిసి అన్ని చేసి యాంకరింగ్లు, రైట్లు, స్క్రిప్ట్లు, వాయిస్ ఓవర్లు, డబ్బింగ్లు, ఇలా పరిచయాలే. కాబట్టి నా గురించి రాయటం అంటే తెలిసి స్ట్రాంగ్ గానే ఇతనికి దీనికి పని చేస్తాడు అనుకుని బట్టి రాశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.